లో గృహ నిర్మాణ పథకాలపై భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ తీవ్రంగా తప్పుపట్టింది. నిధుల మళ్లింపు, కనీస సౌకర్యాలు లేని నిర్మాణాలు, కేటాయింపులో జాప్యం, నాణ్యతా లోపాలను ఎండగట్టింది. రాజ్య గృహకల్ప కోసం నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించడాన్ని తప్పుపట్టింది. జేఎన్ఎన్యూఆర్ఎం కింద చేపట్టిన గృహ నిర్మాణాలపై లోక్సభలో కాగ్ నివేదిక సమర్పించింది. పలు రాష్ట్రాల్లో జరిగిన అవకతవకల్ని ప్రస్తావించింది. రాష్ట్రానికి సంబంధించిన వివరాలను నివేదికలో వెల్లడించింది. సమీకృత గృహ నిర్మాణ మౌలిక సదుపాయ పథకం ద్వారా హైదరాబాద్లో 49,000 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా కేవలం 4,550 మాత్రమే నిర్మించారని పేర్కొంది. అహ్మద్గూడ కాలనీలో 4,512 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 3,809 ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చారు. పక్కనే చెత్త డంపింగ్ యార్డ్ ఉండటం వల్ల 1,255 మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం నిబంధనల ప్రకారం ప్రతి ఇంటికి 2 గదులు, బాల్కనీ, వంటగది, మరుగుదొడ్లు ఉండాలి. కానీ చాలా ప్రాజెక్టుల్లో ఇది అమలు కావడం లేదని వెల్లడించింది. నిధుల మళ్లింపు విషయంలో ప్రభుత్వ వైఖరిని కాగ్ తప్పుపట్టింది. నిబంధనలకు వ్యతిరేకంగా రాజీవ్ గృహకల్పకు 72.72 కోట్లు మళ్లించారని వెల్లడించింది. రాష్ట్ర పథకానికి నిధులు ఎలా మళ్లిస్తారని కాగ్ ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం అల్పాదాయ వర్గాలకు కాకుండా సంపన్న వర్గాలకు ఇళ్లు కేటాయించడాన్ని తప్పుపట్టింది. కొన్ని నిర్దిష్ట పనులకు జేఎన్ఎన్యూఆర్ఎం నిధులు ఇస్తే వాటిని యథేచ్ఛగా వేరే పనులకు మళ్లించారని వెల్లడించింది. గృహ నిర్మాణ మౌలిక సదుపాయ పథకం కింద 4.63 కోట్ల రూపాయలు ఇందిరమ్మ గృహాలకు మళ్లించినట్టు వివరించింది. పట్టణ పేదలకు మౌలిక సదుపాయాల కల్పన కింద విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 6,752 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అందులో 832 పూర్తవగా మిగిలిన వాటికి భూసేకరణ జరుగుతోందని జిల్లా కలెక్టర్ చెప్పడాన్ని కాగ్ తప్పుపట్టింది. మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడాన్ని ప్రశ్నించింది.